సో ట్రిగ్నోమెట్రీలో నెక్స్ట్ 9th ప్రాబ్లం కనుక చూసుకున్నట్లయితే థర్డ్ ఎక్సర్సైజ్లో 4th క్వశ్చన్లో 9th ప్రాబ్లం. దిస్ ఈస్ ద గివెన్ ప్రాబ్లం. ఫస్ట్ LHS రాసుకోవాలి. LHS ఈజ్ ఈక్వల్ టు cosecant A minus sin A into secant A minus cos A. This equal to sin cos లకు మార్చేసుకోవాలనుకున్నాం. This equal to 1 by sin A minus sin A into 1 by secant A అంటే cos A అమ్మా. secant A అంటే 1 by cos A minus cos A. సో ఏం చేయాలి? LHS తీసుకొని secant cosecantని sin కాసుల్లోకి మార్చేశారు. దిస్ ఈక్వల్ టు ఇక్కడ ఏమి లేకపోతే బై 1 ఉన్నట్టు, ఇక్కడ ఏమి లేకపోతే బై 1 ఉన్నట్టు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 into 1 1 minus sin A into sin A sin square A by sin A into 1 sin A అవుతుంది. ఇది ఒక బ్రాకెట్లో. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. 1 into 1 1 minus cos A into cos A cos square A. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. డినామినేటర్లో ఏమొస్తుంది? cos A into 1 cos A వస్తుంది. దిస్ ఈక్వల్ టు మరి స్క్వేర్ చూడగానే ఐడెంటిటీస్ గుర్తుకు రావాలి. 1 minus sin square A cos square A అవుతుంది బై sin A అవుతుంది ఇంటూ 1 minus cos square A అంటే sin square A అవుతుంది బై cos A. మరి చూడండి ఇక్కడ cos square A cos A ఒకసారి క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఒకసారి క్యాన్సిల్ అయిపోతుంది. సో పైన మిగులుతుంది cos A మిగులుతుంది. sin square A ఇంటూ sin A స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ sin A క్యాన్సిల్ అయిపోతుంది. సో sin A ఫైనల్గా మనకి ఏమైనా వచ్చింది ఆన్సర్? sin A ఇంటూ cos A అని వచ్చిందమ్మా. sin A ఇంటూ cos A. ఫర్దర్గా మనం దీన్ని సింప్లిఫై చేయడానికి ఏమీ లేదు, కానీ మనకి రావాల్సిన వాల్యూ అది. సో దాన్ని తీసుకురావడం అంటే దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ చేయడం అనేది చాలా రకాలుగా చేస్తాం, బట్ ఖచ్చితంగా దా ఆన్సర్కే రీచ్ అవుతామన్న గ్యారంటీ ఏమీ లేదు. సో బెటర్ ఏంటంటే ఎక్కడితో దీన్ని ఆపేసి RHS తీసుకొని దానికి సింప్లిఫై చేసుకుంటా రండి. మనకి టెక్స్ట్ బుక్లో ఫైన్ సపరేట్లీ LHS అండ్ RHS అని ఇచ్చారు, కానీ ఎగ్జామ్లో ఇవ్వరు ఈ విషయం. సో అప్పుడు మీరే ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తే కానీ అది రాదు. ఎక్స్పాండ్ చేయడం అనేది పెద్ద హెడేక్ అవుతుంది, వద్దు. సో దీన్ని ఇక్కడితో ఆపేసేయండి. ఆపేసి RHS అని చెప్పి దీన్ని స్టార్ట్ చేయండి. సో 1 by tan A ప్లస్ అంటే RHS ఈక్వల్ టు అని రాయండి, cot A అవుతుంది. దిస్ ఈక్వల్ టు 1 by మనకు ఆన్సర్ ఇది రావాలి, గుర్తుపెట్టుకోండి. సైన్ కాస్టుల్లో రావాలి. ఇక్కడ కూడా టాన్ కాట్ని సైన్ కాస్టుల్లోకి రాస్తాం. టాన్ ఏ అంటే సైన్ ఏ బై కాస్ ఏ అవుతుంది, ప్లస్ కాట్ అంటే కాస్ ఏ బై సైన్ ఏ అవుతుంది. దిస్ ఈక్వల్ టు 1 బై క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సైన్ ఏ ఇంటూ సైన్ ఏ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ cos A into cos A cos square A by cos A into sin A. ఇది డినామినేటర్లో వస్తుంది. దిస్ ఈక్వల్ టు 1 by sin square A plus cos square A ఐడెంటిటీస్లో 1 అని మనకు తెలుసమ్మా. సో 1 by sin A into cos A అవుతుంది. దిస్ ఈక్వల్ టు దీన్ని పైకి తీసుకెళ్తే దీని రెసిప్రోకల్ sin A ఇంటూ cos A అయిపోతుంది. Therefore LHS ఈక్వల్ టు RHS. LHS ఈక్వల్ టు RHS. సో ఈ ప్రాబ్లంలో మీరు నోటీస్ చేయాల్సింది, ఇలా LHS తీసుకొని చేసుకుంటా వెళ్తే RHS రాలేదు. అప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలి? సపరేట్గా RHSని కూడా తీసుకొని
సింప్లిఫై చేసుకుంటా వెళ్తే రెండు ఒకే ఆన్సర్స్ వస్తాయి. ఫైనల్గా అప్పుడు మనం LHS ఈక్వల్ టు RHS అని రాస్తాం. ఓకేనమ్మా?